శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి చల్లా వెంకటి సుబ్బలక్ష్మి శతకం గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి భాగంలో 1 నుంచి 10వ పద్యం వరకు చర్చించుకున్నాం. ఈరోజు 11 నుంచి 20వ పద్యాల వరకు చూద్దాం. 11వ పద్యం ఇలా ఉంది. ఎల్లాగుంటివి నిన్నటేలటికి సిట్టి పొట్టి లంగాలు బుట్టల్లా కుట్టిన కుచ్చి జాకెటులు కట్టా నేడు ఎట్లయితివే పుల్లంగాలును సింతపూల రైకా ఓణీలతో గుమ్ముగా చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఈ పద్యంలో నిన్నటి వరకు చిట్టి పొట్టి లంగాలు వేసుకున్న నువ్వు తెల్లారేసరికల్లా ఫుల్ లంగాలు అంటే పొడవు లంగాలు ఓణీలతో గుమ్ముగా తయారయ్యావు అంటున్నారు. అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల నుంచి పెద్దదైంది అని చెప్పడానికి ఆ అమ్మాయి దుస్తులని ఈ విధంగా వర్ణించారు. గుళ్ళోకెల్తివి 12వ పద్యం. గుళ్ళోకెల్తివి దండమెట్టి కొనగా గుగ్గిళ్ళు పెట్టిండ్రు నేనల్లా కోవెల చుట్టూతా తిరిగి లేటైపోతే పూజారి ఆ పల్లెం తీసుకుని పోయే నన్పిల్చి నీ పాల్లో సగం పెట్టివే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. గుళ్ళో పెట్టిన ప్రసాదం తనతో సగం పంచుకుందట ఆ పిల్ల. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పద్యంలో శాస్త్రి గారు చెప్పడం జరిగింది. 13వ పద్యం. మూల్లోనే నక్పడితే సాలు నవ్వుతా ఉంటావు ఆ సింతతోపుల్లో వామనగాయలందుకొన కష్టంగుంటే సెట్టెక్కి మండల్లో సిక్కడిపోతే నా కొరకు ఎంతల్లా దిగుల్బడ్తివే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. నేను కష్టపడుతుంటే నన్ను చూసి నువ్వు బాధపడుతున్నావు అంటే నా మీద నీకు ప్రేమ ఉంది అని చెప్పడం ఈ పద్యంలో మనకు అర్థమవుతోంది. 14వ పద్యం. కల్లోకొస్తవు కౌగిలిస్తవు నన్గవ్విస్తవే రేత్రి రేత్రెల్లా కన్నుల ముందరిట్టులటు తారట్లాడి నట్లుంటవు ఈ కల్లోలంబు భరింపలేను గదవే కారుణ్యముంజూపవే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. కల్లోకొస్తవు కౌగిలిస్తవు ననుంగవ్విస్తవే రేత్రి రేత్రెల్లా కన్నుల ముందరిట్టులటు తారట్లాడినట్లుంటవు ఈ కల్లోలంబు భరింపలేను గదవే కారుణ్యముంజూపవే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. ఈ పద్యంలో ప్రత్యేకత ఏమిటంటే కల్లోలంబు భరింపలేను కారుణ్యముంజూపవే అనే ప్రౌఢమైన పదాలు ఈ పద్యంలో వాడటం జరిగింది. కారుణ్యముంజూపవే కల్లోలంబు భరింపలేను గదవే. మిగతా అన్ని మాండలిక పదాలు వాడినా ఈ 2 మాత్రం పదాడంబరంగా ఉన్న సంస్కృత పదాలు, సంస్కృతానికి దగ్గరగా ఉన్నటువంటి పదాలు వాడటం జరిగింది. 15వ పద్యం. మల్లా వస్తవు మల్ల వస్తవని వేమార్లేను కాసుంటి నీ వల్లా పోయిన జాడ చూసి నిన్ను వెంటాడంగ మిస్సైతినే కల్లోకొస్తవు పోనిలెమ్మనుచు నే కన్మూయ కున్కట్టదే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. నువ్వు నాతో మాట్లాడి వెళ్ళిపోయిన దారి వైపే మళ్ళీ వస్తావు అని ఎంతసేపు చూసినా నువ్వు వెనక్కి తిరిగి రాలేదు. కనీసం కల్లో కన్నా వస్తావు అని అనుకుంటే ముందు నిద్రే పట్టలేదు, ఇక కల్లోకి వచ్చే అవకాశం లేదు కదా అని బాధపడుతున్నారు ఈ పద్యంలో. 16వ పద్యం. ఇల్లు వాకిలి లేదు నాకనుచు నాకేలా ఇశారంబు నీ ఉల్లం బిల్లుగా కళ్ళు వాకిలిగా నేనున్నాను నీ కంటివా సల్లా అంబలి తాగి అయినను సరే సల్లంగా జీవిస్తనే చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. పెద్ద ఆస్తిపాస్తులేమీ లేవు, ఎలా బతకాలి అని నేను బాధపడుతుంటే నా మనసే నీ ఇల్లుగా చేసుకుని బతుకుదాం ఇద్దరం, నేనున్నాను నీకు అని నువ్వు నాకు ధైర్యం చెప్పావు కాబట్టి అంబలి చల్లా తాగైనా సరే హాయిగా జీవిస్తాను నువ్వు నా తోడుంటే అంటున్నారు ఈ పద్యంలో. 17వ పద్యం. కళ్ళే కాయలు కాసిపోయినవి నీకై దారులే కాసి
నా వళ్ళే కంపరమెత్తుచుండే నువ్వు కావాలంట ఏమందునే సల్లావో నిను వీడి తాడగలనా జన్మాంత కర్మందిని. సల్లా ఎంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నీకోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాసిపోయాయి. నువ్వు లేకపోతే నా ఒళ్ళంతా కంపరం ఎత్తినట్లుగా ఉంది. కాబట్టి నిన్ను వీడి నేను ఒక క్షణం కూడా ఉండలేనని ఈ సింటమ్స్ ద్వారా నాకు తెలిసిపోతోంది అంటూ జన్మాంత కర్మందిని అనే ఒక సంస్కృత పదాడంబరాన్ని ఇక్కడ, అంటే జన్మ జన్మలకి నీవే నా ప్రేయసివి, నీవే నా తోడు నీడ అని చెప్పడం ఈ పద్యంలో విశేషం. 18వ పద్యం. తెల్లా తెల్లగా నవ్వుతావు నిన్ను సూత్తే చాలు తెల్లారదే. సల్లా సల్లగా నవ్వుతావు నువ్వు వస్తా ఎన్నెలందెస్తవే. మెల్లా మెల్లగా నవ్వితే సిటికలో మేఘాలపై తేల్తనే. సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. పై పద్యంలో నువ్వు లేకపోతే నేనెంత బాధపడతాను చెప్పారు. ఈ పద్యంలో నువ్వు ఉంటే నేనెంత హాయిగా ఉంటాను అనే విషయాన్ని చెప్పడం జరిగింది. 19వ పద్యం. గుల్లో మంటపమెక్కి నా మనసు బాగోలేక నేనుంటే దొంగల్లే కన్నులు మూసి నేనెవరో ఎర్కా చెప్పికోమన్నా. నేనుల్లాసంబున సేతులం ఒదివి నా ఒల్లోకి లాక్కుంటినే. సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. వాళ్ళిద్దరి మధ్య ప్రేయసి ప్రియులిద్దరి మధ్య జరిగిన సరస సల్లాపాలు ఈ పద్యంలో వర్ణించడం జరిగింది. 20వ పద్యం. ఇల్లా నల్గురు మన్ని ఇద్దరిని సూత్తే అల్లరవుతాము. నే మల్లా వస్తను గంధమాపటికి రామ్మా తోటకాట్కంచు రామా తోటకాట్కంచు సేతుల్లా గడ్డము పట్టి నన్ బ్రతిమిలాడుతూ మాయ చేసేత్తివే. సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. మనం ఇంత దగ్గరగా ఉండడం, ఇలా ఒకరిపై ఒకరి ప్రేమ వలకబోసుకోవడం ఎవరైనా చూస్తే నవ్వుతారు. మనం అందరి ముందు అల్లరైపోతాం. కాబట్టి మాపటికి మా తోట దగ్గరికి రా అంటూ నన్ను మాటల్లో ముంచేసి నువ్వు వెళ్ళిపోయావు, నన్ను ఇలా మాయ చేయడం ఏమైనా భావ్యంగా ఉందా అంటున్నారు ఈ పద్యంలో.